సంక్షేమ శాఖ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన బీజేపీ విజయం, ఇది ప్రజల విజయం అంటే ఆయన చెప్తూ ఉన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై 8 రౌండ్లు ముగిసే సమయానికి అరవింద్ కేజ్రీవాల్ 430 ఓట్ల వెనుకబడి ఉన్నారు. రమేష్ బిధూరి అతిషిపై ఆయన ముందంజలో ఉన్నారు. ఇటు కపిల్ మిశ్రా కూడా ముందంజలో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. న్యూఢిల్లీలో 13 రౌండ్ల కౌంటింగ్ ఉంది. మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్లో 8 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే ఇప్పటికీ పూర్తయింది. ఇంకా 5 రౌండ్ల కౌంటింగ్ ముగియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ 25, బీజేపీ మనం చూస్తున్నాం. బీజేపీ 45 స్థానాల ఆధిక్యతలో కొనసాగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కొనసాగుతుంది. ఆధిక్యత తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత క్రమక్రమంగా తగ్గుతూ ఉంది. బీజేపీ ఆధిక్యత జేపీ నడ్డాను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జేపీ నడ్డా ఆనందాన్ని బహుశా చాలా ఆనందంలో ఉన్నారు. ఢిల్లీ పీఠం ఇప్పుడు తమ వైపు తమ వశం కాబోతోందనే ఆనందంలో ఉన్నారు. జేపీ నడ్డా కేంద్ర కార్యాలయం దగ్గరకు చేరుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ నేతలంతా బీజేపీ జెండాలను ఊపుతూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు.